హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9లో నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారనమాట. సో మామూలుగా ఉండదు. నెక్స్ట్ వీక్ నుంచి ఎలా ఉంటుంది అంటే, నెక్స్ట్ వీక్ నుంచే అసలు ఈ సీజన్ మొదలైద్దా అన్న ఫీలింగ్ వస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేర్లు విన్నాక. సో ఎవరెవరు రాబోతున్నారో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక మనకి ముందుగా వచ్చేసి కన్ఫామ్ అయిపోయింది, ఏవీ షూట్ కూడా అయిపోయింది ఈ కంటెస్టెంట్ది. సో తను మరెవరో కాదు, రమ్య. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారు తెలిసే ఉంటుంది మీకు. సో తనైతే రాబోతున్నారు. ఏవీ షూట్ అయిపోయిందంట. సో మ్యాక్సిమం తనైతే వచ్చేసిద్ది. అండ్ మనకి తిను ముందే రావాలి, గ్రాండ్ లాంచ్ రోజే రావాలి, బట్ తనని ఆపారు. సో తనైతే రాబోతుందన్నమాట. గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పేసి మనకి 5th వీక్ నుంచి వైల్డ్ కార్డ్స్ని అయితే వదలబోతున్నారు. సో బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయి. సో తిను రాబోతుందన్నమాట. సో తిన ఎంట్రీ కోసం తిను బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది, ఎలా ఆడిద్ది, సో తిన గేమ్ కోసం నేను ముఖ్యంగా వెయిటింగ్ అనమాట ఎప్పటి నుంచో. ఎలా ఉంటుందంటే, తిను వచ్చాక తిను రాకముందు అన్నట్టే ఉంటుంది. ఇది మాత్రం పక్కాగా చెప్పుకోవచ్చు. వన్స్ తిను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందా, ఇట్ విల్ బీ డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో వెయిటింగ్, నేను ముఖ్యంగా ఈ కంటెస్టెంట్ కోసం వెయిటింగ్ అనమాట. సో లెట్స్ సీ ఎలా ఆడుతుందో ఏంటో. సో తినైతే కన్ఫామ్. సో ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి దివ్యల మాధురి గారు. సో దివ్యల మాధురి గారు వచ్చేసి పొలిటికల్గా బాగా ఫేమస్ అని అయితే విన్నా. సో తిను రాబోతుందనమాట. 99% తిను కూడా రాబోతుంది. సో తిను కన్ఫర్మ్డ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే నిఖిల్ నాయర్. తిను వచ్చేసి సీరియల్ యాక్టర్, ఫేమస్ సీరియల్ యాక్టర్, పాపులర్ యాక్టర్. సో తిను మ్యాక్సిమం రాబోతున్నాడు. చాలా మంచి ఫిట్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. టాస్కుల్లో ఇరగదీసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ, తిను కూడా రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరంటే సుహాసిని గారు అనమాట, సీరియల్ యాక్టర్. తిను ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. సో ఏంటంటే వాళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటారు కదా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందు. సో తిను ఇంకా సైన్ అనేది చేయలేదంట. సో తిను సైన్ చేస్తే తిను కూడా వచ్చేసిద్ది లోపలికి. సో మంచి ఫేమస్ యాక్ట్రెస్ అనే చెప్పాలి, చాలా మంచి పర్సన్ అని అయితే విన్నా అనమాట నేను. సో తిను కూడా రాబోతుందనమాట. అలాగే మనకి ఇంకెవరు రాబోతున్నారంటే ప్రభాస్ శ్రీను గారంట. సో తినొచ్చేసి ప్రభాస్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అయితే విన్నా. అండ్ మీకు ఫేమస్ సినిమాలు బాగా ఓర్రమ్మ సినిమాల్లో కూడా యాక్టింగ్ చేయటం అయితే జరిగింది. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారి పక్కన అయితే చేయటం జరిగింది. దాంతోపాటు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించడం అయితే జరిగిందనమాట. సో తిను కూడా రాబోతున్నాడు. లెట్స్ సీ, ప్రభాస్ గారు ఏమన్నా సపోర్ట్ చేస్తారో లేదో చూద్దాం మరి. సో లెట్స్ సీ. వీళ్ళతో పాటు మనకి కన్ఫామ్ అయిన ఇంకో కంటెస్టెంట్ ఎవరు అంటే అఖిల్ రాజ్ అనమాట. తినొచ్చేసి వెబ్ సిరీస్లు అయితే చేస్తాడనమాట. సో ఫొటోస్ అయితే అందరివి వేస్తాను. సో అఖిల్ రాజ్ వెబ్ సిరీస్లు చేస్తాడు. తిను కూడా మంచి ఫిట్ కంటెస్టెంట్ అనేది చెప్పాలి. సో తిను కూడా రాబోతున్నాడు. తిను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. సో దాంతోపాటు ఇంకొక ఫైనల్ కంటెస్టెంట్ తిను వచ్చేసి ఎవరు అంటే మోస్ట్ ఫేమస్ యాక్టర్ అనే చెప్పాలి, జేడి చక్రవర్తి గారు అనమాట. సో తిను ఎలాగంటే 50-50 ఛాన్సెస్ అనమాట. సో రావచ్చు, రాకపోవచ్చు. సో తినొస్తే షోకి మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యిద్ది. సో ఆ పాపులారిటీ పరంగా కానీ, తన సినిమాల పరంగా కానీ, సినిమాల్లో తనకి చాలా మంచి రీచ్ అయితే ఉంది. ఆ టైంలో అసలు టాప్ యాక్టర్ అనే చెప్పాలి ఆ టైంలో. సో తినని కూడా అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. సో ఇలా వీళ్ళైతే బిగ్ బాస్ సీజన్ 9లోకి రీలోడెడ్ గ్రాండ్ లాంచ్లో రాబోతున్నారు మనకి. సో లెట్స్ సీ. సో వీళ్ళల్లో మీకు ఎవరి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరి గేమ్ చూడటానికి వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంకెవరైనా రావాలని కోరుకుంటున్నారా? సో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్.